నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి చెప్పుకునే ముందు 2 విషయాలు గుర్తు చేసుకోవాలి. మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. ఏ కంప్లీట్ సెంటెన్స్ గివ్స్ ఫుల్ మీనింగ్ ఈజ్ మెయిన్ క్లాస్. పూర్తి అర్థాన్ని ఇచ్చే సంపూర్ణ వాక్యాన్ని మెయిన్ క్లాస్ అంటాము. ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్. ఇక్కడ రెడ్ కలర్లో చూడండి, ఆయన ఒక డాక్టరు. ఇది మెయిన్ క్లాస్. హూ ఈజ్ స్టాండింగ్ దేర్, బ్లాక్ లెటర్స్ చూడండి. హూ ఈజ్ స్టాండింగ్ దేర్, ఎవరైతే అక్కడ నిల్చుకొని ఉన్నారో అంటే ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. రెడ్ కలర్లో ఉండేది ద మ్యాన్ ఈజ్ ఏ డాక్టర్, ఆయన ఒక డాక్టరు. బ్లాక్ లెటర్స్ చూడండి. హూ ఈజ్ స్టాండింగ్ దేర్, ఎవరైతే అక్కడ నిల్చుకొని ఉన్నారో అంటున్నాం, అది ఇన్కంప్లీట్ సబార్డినేట్ క్లాస్. ఈ సెంటెన్స్లో హూ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? బిగినింగ్లో ఉండే ద మ్యాన్ని. అంటే ద మ్యాన్ అనే సబ్జెక్ట్కి బదులుగా ఇక్కడ హూ అనే పదాన్ని ఉపయోగించాం. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది, సాపేక్షంగా ఉంటాయి. ఇక్కడ హూ అనే పదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఎందుకంటే ఈ సెంటెన్స్లో ఎవరైతే అక్కడ నిల్చుకొని ఉన్నారో ఆయన డాక్టరు అంటున్నాం. ఇక్కడ ఆ వ్యక్తి తెలుసు మనకి, ఆయన ఉద్దేశం చెప్తున్నాం కాబట్టి హూ అనే ప్రొనౌన్కి ద మ్యాన్ అనే సబ్జెక్ట్కి సాపేక్షంగా ఉంటాయి, రిలేటివ్గా ఉంటాయి. ఇక్కడ హూ అనే పదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్తాము. ద ఉమన్ హూమ్ ఐ స్పోక్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. హూమ్ ఐ స్పోక్, ఎవరితో అయితే మాట్లాడానో, ఈ 3 పదాలు సబార్డినేట్ క్లాస్. ద ఉమన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, ఆమె చాలా సహాయకారి. హూమ్ అనేది ఉమెన్కి రిలేటివ్గా ఉంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. ద బుక్ దట్ ఐ రెడ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఏదైతే నేను చదివానో ఆ బుక్ ఇంట్రెస్ట్గా ఉంది. ఇక దట్ అనేది బుక్ అనే సబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది కాబట్టి దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఐ డోంట్ నో, నాకు తెలియదు. వాట్ టు డూ, ఏమి చేయాలో నాకు తెలియదు. ఇక్కడ వాట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ద రీజన్, కారణం. వై షీ క్రైడ్, ఆమె ఎందుకు ఏడ్చిందో. ఈజ్ అన్క్లియర్, స్పష్టంగా లేదు. ఇక్కడ వై అనేది రీజన్కి సంబంధించి కారణం చెప్తోంది, ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఈ విధంగా హూ, హూమ్, దట్, వాట్, వై ఇలాంటి వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్గా చెప్తాము. ప్రశ్నలుగా ఉపయోగించినప్పుడు ఈ పదాలను ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, నీ ఫ్రెండ్ ఎవరు? ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాం అన్నోన్ నౌన్ గురించి తెలుసుకోవడానికి, అప్పుడు ఇంటరాగేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్గా ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కే ఇవి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ హూమ్, హూ, వై పదాలను రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాము. ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలి.